ఒక పులి కథ చెప్తాను. ఆ పులికిను మన మేనిఫెస్టింగ్ అయితే లింక్ అయితే ఉంటుంది. ఒక పులి ఒక జింకని ఏటాడుద్ది. ఆ జింక ఒకవేళ తప్పించుకుంటే ఏం చేస్తుంది, సర్వే అయిపోయి ఒక 5 మినిట్స్ మాత్రం సర్వైవల్ మోడ్లో ఉంటుంది. తర్వాత నార్మల్ అయిపోతుంది. మనం అట్లా కాదు. ఒక ఈఎంఐ కట్టాలన్నా సరే, సో ఏదైనా డబ్బు కావాలన్నా సరే, సో ఎప్పుడన్నా వస్తున్నా సరే, ఒక నెల రోజుల ముందు నుండే మనం సర్వైవల్లో ఉంటాం. సో సర్వైవల్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు బేటా స్టేట్. బేటా స్టేట్ అంటే మేనిఫెస్టింగ్కి పనికిరాదు. అది మన మేనిఫెస్టింగ్ సబ్కాన్షియస్ మైండ్ డోర్స్ ఓపెన్గా ఉండవు, క్లోజ్లో ఉంటాయి. దట్స్ వై మనం మేనిఫెస్టింగ్ చేయలేకపోతున్నాం. సో మనం ఏంటంటే సర్వైవల్ నుండి ఆల్ఫాలోకి రావాలి. సో ఆల్ఫాలోకి రావాలంటే ఈ 3 డైమెన్షన్ ప్రపంచంలో ఏం జరుగుతుందో దాన్ని పట్టించుకోకూడదు. 3 డైమెన్షన్ ప్రపంచంలో అంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు కొన్ని ఇబ్బంది పెడతా ఉంటారు. సో సంథింగ్ మీ ఫ్యామిలీ నుండి చాలా ఇబ్బంది పెడతా ఉంటారు. వాటి గురించి ఏం పట్టించుకోకూడదు. మన డిబేట్స్ ఉన్నాయి, ఏ ఉన్నాయో పట్టించుకోకూడదు. ఐసోలేటెడ్ అయి ఉండాలి, హోల్నెస్తో ఉండాలి. సో అవన్నీ మన సంబంధం లేదు. ఎక్కడైతే కాంటెంట్ ఫీల్ ఉంటుందో, ఎక్కడైతే మీ ఇమాజినేషన్ ఉంటుందో, మీరు ఏదైతే కావాలనుకున్నారో పర్టికులర్ జాబ్, పర్టికులర్ బిజినెస్ గ్రోత్, ఆ స్టేట్ ఆఫ్ బీయింగ్లో ఉండాలి. ఆ స్టేట్ ఆఫ్ బీయింగ్ని కొలాప్స్ చేయాలి. వేవ్ మ్యాటర్ కొలాప్షన్ అది చేస్తే మాత్రం మనం అవుతుంది. ఎప్పుడైతే మీరు ఆ స్టేట్ని వదిలేసి 3 డైమెన్షన్ పైన ఫోకస్ పెడతారో ఈ సర్వైవల్ మోడ్లో మళ్ళీ వెళ్ళిపోతారు. దట్స్ చాలా మంది ఈ మిస్టేక్ ఇక్కడే లూజ్ అవుతుంది అనమాట, ఈ గ్యాప్లోనే. ఎప్పుడైతే మేము సర్వైవల్ మోడ్లో అనుకుంటారో మేనిఫెస్టింగ్ అనేది చేయలేరు. ఎప్పుడైతే ఇది గుర్తుపెట్టుకోండి, మనం ఏ స్టేట్లో ఉంటున్నాం, సర్వైవల్ మోడ్లో ఉంటున్నామా, సో మేనిఫెస్టింగ్ అనేది మనకి ఎలిజిబిలిటీ లేదు. సో ఆల్ఫా స్టేట్లో ఉండాలి. సో ఇక్కడ ఏం జరిగినా సరే 10 రోజులు మాత్రం అసలు పట్టించుకోపోకండి. ఆల్రెడీ నా దగ్గర అన్నీ ఉన్నాయనుకునే స్టేట్ ఆఫ్ బీయింగ్లో ఉండాలి. సో హ్యాపీనెస్గా ఒక ఎమోషన్ రావాలి, ఒక వైబ్రేషన్ రావాలి. ఆ వైబ్రేషన్ నుండి ఎవ్రీథింగ్ పాసిబుల్ అనే స్టేట్ ఆఫ్ బీయింగ్లో రావాలి. సో ఇక్కడ బయట మీకు 100 మంది రానివ్వండి, 1000 మంది రానివ్వండి, సో మీకు జాబ్ లేకపోయినావండి, మీకు డబ్బు లేకపోయినావండి, ఒక 100 రూపాయలు కూడా లేకపోయినావండి, అన్ని 3 డైమెన్షన్ పైన ఉంటాయి. మనకి ఎనర్జీ ఎక్కడ పెడుతున్నాం, ఈ భూమి పైన పెడుతున్నామా? భూమి పైన పెట్టడం వల్ల మన ఎనర్జీని ఎఫెక్ట్ చేయలేము, మనం క్వాంటమ్ ఫీల్డ్ని ఎఫెక్ట్ చేయలేము, మన ఎనర్జీని ఎఫెక్ట్ చేయాలి. సో మన ఎనర్జీని ఎఫెక్ట్ చేయాలంటే సో కాన్షియస్నెస్ ద్వారానే మనం ఎఫెక్ట్ చేస్తాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారానే మనం ఎఫెక్ట్ చేస్తాం. ఎప్పుడు చేస్తాం? అది మన ఫీల్ వచ్చినప్పుడు. సో ఎప్పుడైతే హార్ట్ టు బ్రెయిన్ కోహరెన్స్ ఉంటుందో అప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని మనం సెండ్ చేయగలుగుతాం. అంతేగాని ఏదో ఒకేషనల్గా చేస్తే, ఏదో మార్నింగ్ చేస్తే ఈవినింగ్ చేస్తే దానివల్ల ఉండదు. చాలామంది మార్నింగ్ చేస్తే నేను అయిపోయింది రా నాది వర్క్ అని చెప్పి నేను మళ్ళీ సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోతుంటారు. సర్వైవల్ మోడ్ అనేది చాలా డేంజరస్. సో హోల్నెస్గా ఉండాలి. మీ ఎనర్జీ ఎక్కడికి వెళ్తుందో, మీ అటెన్షన్ ఎక్కడికి వెళ్తుందో, మీ కాన్షియస్నెస్ ఎక్కడికి వెళ్తుందో అక్కడే వేవ్ మ్యాటర్ కొలాప్స్ అవుతుంది. సో మీ ఎక్కడికి వెళ్తుందని చెప్పి అవేర్నెస్తో ఉండండి. ప్రతిసారి అవేర్నెస్ ఎక్కడ ఉండాలి, మనం ఎక్కడికి వెళ్తుంది, మన కాన్షియస్నెస్. డబ్బును అట్రాక్ట్ చేస్తాం, ఏదో ప్రాబ్లమ్స్ పైన ప్రాబ్లమ్స్ అట్రాక్ట్ చేస్తాం. సో ఇది తెలియక కన్ఫ్యూజన్లో నాకు డబ్బు లేదంటే మీకు డబ్బు లేకుండా పోతుంది, నా బిజినెస్ గ్రోత్ లేదనుకుంటే గ్రోత్ లేకుండా పోతుంది. ఇదన్నిటికి కూడా మన మైండ్ సెట్ ద్వారానే మనం అట్రాక్ట్ చేసుకుంటున్నాం. దాంట్లో పక్కన వారికి తప్ప ఎవరు లేదు. మీకు క్వాంటమ్ ఫీల్డ్కి కనెక్ట్ అయి ఉండాలి, అంతేకాదు 4th డైమెన్షన్కి కనెక్ట్ అయి ఉండాలి, ఇమాజినేషన్లోనే ఉండాలి. అది అంటిల్ మన రియాలిటీలోకి వచ్చేంత వరకు కూడా ఎక్కువ టైం ఉండాల్సిన పని లేదు, కొంత టైం ఉండాలి హై ఫ్రీక్వెన్సీలో. సో ఒక 10 days అట్లా ఉంటే మనకి ఏంటంటే హై ఫ్రీక్వెన్సీ వచ్చేస్తుంది. తర్వాత హ్యాబిట్ అయిపోతే ఇంకా దాంతో మనకి పని లేదు. సో అలా ఉండాలన్నమాట. అర్థమైంది కదా? సో మేమైతే 1-to-1 క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తాం. అండ్ 999 కోర్స్ అయితే కూడా ఉన్నాయి. ఆ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. సో ఇనిషియల్ టైంలో, లేకపోతే 1-to-1 అది ప్రీమియం ఉంటుంది. సో 1-to-1 మాత్రమే కండక్ట్ చేస్తామంటే మనకి క్వాలిటీ అయితే ఇవ్వగలుగుతాం మేమైతే. సో జాయిన్ అయితే మాత్రం బెనిఫిట్స్ అయితే అన్లిమిటెడ్ ఉంటాయి. ప్రతిదీ చెప్తాం అనమాట. సో పర్సనల్ గైడెన్స్ అయితే పర్సనల్గా ఉంటుంది అన్నమాట. సీరియస్ పీపుల్ మాత్రమే డిఎం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.